హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. చూస్తూనే ఉన్నారు కదా, దురంధర్ 2 రిలీజ్ అయింది. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మన టాలీవుడ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్, స్టార్ హీరోస్ వరుసపెట్టి వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా వరుసపెట్టి ట్వీట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడే నాకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే ఈ స్టార్ హీరోలు వీళ్ళందరూ ట్వీట్లు చేస్తున్నారు కదా, అది నిజమా కాదా లేకపోతే పిఆర్ స్టంటా? నేనే నాకు కొంచెం చిన్న డౌట్ వచ్చిందనమాట. ఆ డౌట్ కూడా ఎందుకు వచ్చిందంటే, రీసెంట్‌గా రామ్ చరణ్ స్వామి ట్వీట్ చేశాడు కదా, అప్పుడు రైజ్ అయిందనమాట ఈ డౌట్ ఏదైతే ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారనమాట. సినిమా రిలీజ్ అయిన తెల్లవారే లోపల ట్వీట్ వచ్చేసింది. సినిమా చూశాను, అద్దరిపోయింది. రణ్వీర్ సింగ్ ఇరగదీశాడు. అలాగే ఆదిత్య గారు కూడా డైరెక్షన్ చింపేశాడు. చాలా బాగుంది. అన్ని ఆస్పెక్ట్‌లో సినిమా సూపర్‌గా ఉందని ట్వీట్ చేశాడు. సో అల్లు అర్జున్ ట్వీట్ చేశాడంటే ఎందుకంటే తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఓకే, ముందుగానే చూసేసి ఉండొచ్చు. ఓకే అనుకున్నాను. తర్వాత మహేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారనమాట. మహేష్ బాబు ఏంటంటే చాలా సినిమాలు ట్వీట్ చేసేస్తూ ఉంటాడు. సో ఆయన ట్వీట్లు పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బేసిక్‌గా. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్సే బేసిక్‌గా మహేష్ బాబు గారి ఫ్యాన్సే చాలా సార్లు చెప్పారనమాట. అన్న నువ్వు సినిమాలు చేస్తున్నావా, ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నావా అని చాలా సార్లు కామెంట్ కూడా చేశారు. పక్కకొస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రేర్‌గా ట్వీట్ చేస్తారు సినిమాల గురించి. బట్ ఒప్పు ఓకే, ఇది 50-50 ఛాన్సెస్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు 'దురంధర్ 2' గురించి ట్వీట్ చేసినప్పుడు ఓకే, చూసుండొచ్చు, చూడకుండా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు వేయమంటే వేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ నాకు డౌట్ ఎక్కడొచ్చిందంటే, రామ్ చరణ్ స్వామి ట్వీట్ చేసినప్పుడు వచ్చిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాల్‌లో ఉన్నాడనమాట. రామ్ చరణ్ గారు స్వామి మాల్‌లో ఉన్నారు. బేసిక్‌గా స్వామి మాల్‌లో ఉన్నప్పుడు ఆయన బేసిక్‌గా సినిమాలే చూడడు. ఇంకోటేంటంటే ఆయన మాల్‌లో ఉన్నప్పుడు కేవలం తన షూటింగ్‌లు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాడు తప్ప ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు. సో అలాంటిది ఈయన ఇంత వైలెన్సు, ఇంత ఉన్న సినిమాని థియేటర్‌లో చూసాడా అంటే నాకైతే చాలా డౌట్ రైజ్ అయిందనమాట. అందుకు నాకు వీటన్నిటి మీద డౌట్ రైజ్ అయిందనమాట. ఎందుకంటే ఒక్క రామ్ చరణ్ స్వామి ట్వీట్ చేసినప్పుడు నాకు డౌట్ రైజ్ అయిందంటే, ఇంక మిగతా వాళ్ళు కూడా సేమ్ ఇలాగ చేసుంటారేమో అన్న ఒక డౌట్ రైజ్ అయిందనమాట. సో ఇదనమాట నా డౌటు. సెలబ్రిటీస్ 'దురంధర్ 2' పై వరుసపెట్టి ట్వీట్లు వేస్తున్న దాని మీద. సో మీకు ఏమనిపించింది? మీకు ఇలాంటిది ఏమన్నా చిన్న డౌట్ ఏమన్నా అనిపించిందా? మీకేమన్నా అనిపిస్తే దాన్ని కింద కామెంట్‌లో చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.